హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. నేను మీ విజయలక్ష్మి. వైజాగ్లో కలకలం రేపినటువంటి ఒక అమ్మాయి దారుణమైనటువంటి హత్య అన్నమాట. మౌనిక నేవీ ఉద్యోగి చేసినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హత్య కేసులో అయితే మౌనిక వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం రావడం జరిగింది. చెప్పండి మేడం, వాళ్ళు అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఇక్కడే చిన్నప్పటి నుండి 40 ఇయర్స్ కండి ఇక్కడే ఉంటున్నారు మేడం. అది పక్క హౌసే. ఇప్పుడు ఆ అమ్మాయిని ఏటంటే మేము టీవీలోని చూసి అవక్కయ్యాం తప్ప గాని మాకైతే ఈ అమ్మాయే అనుకోలేదండి. ఎక్కడో జరిగింది అనుకున్నాం. కానీ దారుణమండి ఆ అబ్బాయి మాత్రం అలా చంపడం. పోనీ ఏదైనా కారణం చేత ఇంకే విధంగానైనా మరి చేసినా బావుండుగండి. ముక్కలు నరికేసి ఆ ఫ్రిడ్జ్‌లో పెట్టి అలా మరీ ఆడపిల్లలంటే మరి ఇంకా ఎంత దారుణంగా ఉంటారని అనుకోలేదు మేడం. అసలు మేము మమ్మల్ని ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని ఇలాగ చేసే మగాడిని రాక్షసతత్వం అంటారండి. అసలు రాక్షసతత్వం అంటే మరి ఆ మైండ్ సెట్ ఎలాగుందో అర్థం అవ్వట్లేదు అతనిది. అంటే ఇప్పుడు చాలా మంది కూడా సపోర్టర్స్ లేరనమాట మౌనికకి. నిజం చెప్పాలంటే డేటింగ్ యాప్ ద్వారా వెళ్ళింది. ఒకవేళ వెళ్ళినా అలా హత్య చేయడం కరెక్టా? అసలు చాలా మంది అబ్బాయిల వర్షన్ అనమాట. దానికి మీరు అసలు సొసైటీకి ఏం చెప్తాలనుకుంటున్నారు చెప్పండి మేడం? ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఒకటే ఏటంటే ఒక యాప్‌లో పరిచయమైందా, రోడ్డు మీద పరిచయమైందా, బయట పరిచయమైందా అని కాదండి. ఆడపిల్లే. ఒక ప్రేమించాడు, మరి ఇంట్లో ఉంచుతారు, ఆప్యాయతగా మాట్లాడతాడని నమ్మకంతో ఎళ్ళిందండి ఆ పాప పిలిస్తే. అంతేగాని మరీ ఇంత దారుణం హత్యకు గురవుతదని మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా అనుకుంటారండి? రాత్రి ఈవెంట్స్‌కెళ్తానని మార్నింగ్ చెప్పింది ఆ అమ్మాయి. మార్నింగ్ చెప్పి ఇంకా మేము ఏటంటే టీవీలోని మార్నింగ్ 9:00కి అలాగా టీవీలో వస్తే, "ఏటి పాప ఎక్కడో జరిగిందేమో" అని మేమనుకుంటే, ఇంకేంటి తర్వాత ఈ అమ్మాయి ఫోటో చూడగానే మేమందరం షాక్‌లో ఉన్నామండి. ఎందుకంటే ఆళ్ళు చాలా మంచి ఫ్యామిలీ అండి. ఆళ్ళ ఇంట్లో ఆళ్ళ మదరు, ఆళ్ళ బ్రదరు, ఆళ్ళ నాన్నగారు, ఆళ్ళు ముగ్గురు, ఆళ్ళ అక్క కూడా అందరూ జాబ్ చేసుకొని పనికెళ్ళి వచ్చినోళ్ళ ఫ్యామిలీ మేడము. మరి ఆ డేటింగ్‌లోని వాళ్ళ మదరు ఆళ్ళ మదర్ టీచర్ అండి. స్కూల్‌లో టీచర్‌గా చెప్తున్నారు. ఆళ్ళ మదర్‌కి కూడా 15,000 ఆళ్ళకొస్తాయి. ఆళ్ళ నాన్నగారికి వస్తాయి. ఆళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ షాపింగ్ మాల్ పెట్టుకున్నారు. అందరూ ఉద్యోగస్తులే. మరి ఆ అమ్మాయి డేటింగ్ యాప్‌లో పరిచయమైంది, నాకు డిమాండ్ చేస్తుంది అన్నది వాస్తవం కాదా అనేదైతే మాత్రం మాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నెమ్మదస్తులు. ఆమె మార్నింగ్ లేస్తే ఇలాగెళ్ళేవారమే, అలాగొచ్చేవారం పలకరించేది. ఈళ్ళకి కనిపించట్లేదు అనగానే అమ్మాయి ఇలాగా ఇంత దారుణంగా హత్యకు గురైంది అనగానే మాకు ఇంకా షాక్‌లోనే ఉన్నాం మేడం. ఇప్పటికి ఇంకా తేలలేదు. ఇక ఆళ్ళ మదరు ఎవ్వరు కూడా ఇంటికాడ లేరు మేడం. అసలు భయపడి బయటికెళ్ళిపోయారండి. ఈ వీధిలో చూడండి ఎంత నెమ్మర్సంగా ఉందో. అస్సలు ఎవ్వరు కూడా వంటలు కూడా చేసుకోలేదు మేడం మేమెవ్వరమేను. అమ్మాయికి అలా జరగడం చాలా దారుణమండి.